హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ మనీ మంత్ర అంటే డబ్బు గురించి మాత్రమే ఈ సబ్జెక్టు. మీరు ఓపికతో పూర్తిగా వింటే మాత్రం అర్థమవుతుంది. ఒక్కసారి మీ జీవితంలోని గ్రహ స్థితుల గురించి చర్చిద్దాం. మీ లగ్నం నుండి లేదా రాశి నుండి చతుర్థం, అష్టమ ఎలాంటి శని 2.5 సంవత్సరాలకు ఒక రాశిలోనికి మారినప్పుడు 30 సంవత్సరాలకు ఒక్కసారి మీకు ఎలినాటి శని వస్తుంది. ఈ స్థానంలో మీకు అనుకూలము కాదు, మీ పరిస్థితులు అనుకూలించవు. అలాగే కొన్ని గ్రహాలు ఒక్కొక్క స్థానంలో అనుకూలించవు. మీకు మంచి జరిగేదెప్పుడు? ఒక వ్యక్తి గురించి ఒక ఛానల్లో ఒక రకంగా, మరొక ఛానల్లో ఇంకొక రకంగా, ఒక వీక్లీ బుక్లో ఒక రకంగా, ఇంకొక దాంట్లో ఇంకొక రకంగా చెప్పినప్పుడు మీరు ఏది నమ్మాలి అనే అయోమయం స్థితిలో చెడిపోవడం జరుగుతుంది. మీరు ఏది నమ్మాలి అనే అయోమయం స్థితిలో చెడిపోవడం జరుగుతుంది. ఈ వారం మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది అని చదవగానే మీ సబ్కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది. ఇక ఆ వారం ఏ చిన్న గొడవ జరిగిన మీ మైండ్ అదే ఆలోచిస్తుంది. 2+2 అయినప్పుడు ఒక వ్యక్తికి ఇన్ని రకాల చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది? ఇక కన్ఫ్యూజన్లో ఉండిపోతే ఎలా? ముందు మీరు బయటికి రండి. మరి ఈ వేలవ అంటే ఎప్పుడో వచ్చే గ్రహణం లాంటి వాటిని మన శాస్త్రకారులు ఎప్పుడో రాసి పెట్టారు. ఏదైనా మీకు ఎంతవరకు అవసరమో అంతే స్వీకరించండి. ప్రతిదీ నమ్ముతూ పోకండి. ఇప్పుడు నాకు శని గురు బాగలేదు అని ఏం పని చెయ్యకుండా కూర్చుంటే ఎలా? ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మీరు ఏమి చేస్తే సమాజంలో ఒక స్థాయికి ఎదుగుతారు? ఆ క్షణమే లేవండి, పని మొదలు పెట్టండి. మీ సంకల్పానికి ప్రకృతికి తోడవుతుంది. మీరు ప్రపంచం విజేతలవాడానికి ఎంతో దూరం లేదు. ప్రపంచం విజేతలెప్పుడు ఇవి ఆలోచిస్తూ కూర్చోలేదు. కావున వారి అనుకున్నది సాధించారు. మరి మీరెప్పుడు సాధిస్తారు? మీరు తలుచుకుంటే ఏదైనా వాళ్ళలాగా సాధించవచ్చు. కానీ ఏది పడితే అది నమ్మకండి. నమ్మకం అనేది 100% విశ్వాన్ని నమ్మండి. విశ్వం అంటే మీ లోపనే ఉంటుంది. అక్కడ దేవుడికి నమ్మినా అంతే, నిన్ను నువ్వు నమ్ముకున్నా అంతే. ఒక పని చేసేటప్పుడు 10 మందిని అడిగినప్పుడు 10 సమాధానాలు వస్తాయి. అప్పుడు ఏది చెయ్యాలో ఏది లేదు కన్ఫ్యూజన్లో ఉండి నీకు చెయ్యాలనిపించిన భయం వేస్తుంది. సో ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది. ప్రతి దాంట్లో మనం 10 మంది నెగిటివ్గా చెప్పొచ్చు, పాజిటివ్గా చెప్పొచ్చు. కానీ నువ్వు పాజిటివ్ కన్నా నెగిటివ్ని ఎక్కువ మంది చెప్తారు కాబట్టి నీ సబ్కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ అడిగి చూడండి, బిజినెస్ చెయ్యాలా వద్దా అంటే చాలా వరకు నెగిటివ్స్ని చెప్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిని 10 మందికి అడగకండి. నీది నువ్వే డిసైడ్ చేసుకో. అది మంచిదో చెడుదో, ప్లస్ అది ఇన్కమ్ ఇస్తుందా లేదా అన్నీ నువ్వే తెలుసుకొని అప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ అడిగితే అది ఏదో ఒక సొల్యూషన్ మాత్రం ఇస్తుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? వాళ్ళని వీళ్ళని ఎవరిని నమ్మకండి. నీ మీద నీకు నమ్మకం పెట్టుకోండి. ముందు పని చెయ్యండి. అర్థమయ్యిందా? స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.